ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా భగవత్ నామం భగవత్ కార్యక్రమాలని మనం తిలకించేటప్పటిదాకా అందరు కూడా హోమంలో మీరు పాల్గొన్నారు. పూర్ణాహుతి కూడా నాకు తెలియదు ఆయన మా చేత చేయిస్తారనేటువంటిది. అంతా భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఆయన అందరిలో ఉన్నాడు. మీ అందరిలో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడికి నేను నమస్కారం చేసుకుంటూ మీ అందరిలో ఉన్నటువంటి పరమాత్మకి మరొక మారు ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం మాకు తిరుపతిలో మొన్ననే 3-4 తారీఖుల్లో మేము వార్షికోత్సవం 22 సంవత్సరాలైంది మా గుడి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగి గుడి కట్టి 25 సంవత్సరాలైంది. అంతకుముందే ఇంకొక గుడి కూడా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. బాపట్లలో కూడా ఒక గుడిని మేము బషీర్ బాబాతో కలిసి మేము నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఆశ్రమం కూడా ఉంది. ఆశ్రమానికి రేపు 20వ తారీఖు వార్షికోత్సవం ఉంది. దానికి మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాల్సి వస్తుంది.